నమస్తే. ఇవ్వాలే ఒక పేషెంట్ ఫాలో అప్ కోసం వచ్చిండ్రు. ఫాలో అప్ అంటే ఏంది? ఇప్పుడు మందులు వాడుతున్నారు. 5 నెలల నుంచి వాడుతున్నారు మన దగ్గర. ఇవాళ వచ్చిండ్రు. ఏ ప్రాబ్లమ్ తోటి వచ్చిండ్రంటే ఈ పేషెంట్‌కి నరాలది ప్రాబ్లమ్ ఉండే. నరాలు నొప్పులుండే. ఏమైతుండే అంటే ఈ లెఫ్ట్ హ్యాండ్ మొత్తం లాగుతుంది. ఈ ఫింగర్ వరకు. మళ్ళీ రైట్ హ్యాండ్‌లో ఏమో ఇక్కడ వరకే లాగుతుంది. భుజాల్లో నొప్పులుండే. పాదాల కింద మంటలుండే. అండ్ స్పర్శ లేకుండే. ఇట్లా నిల్చొని నడవడానికి ట్రై చేస్తే ఎక్కడ పడిపోతాననేసి భయం ఉంటుండే. మళ్ళీ కాళ్ళు కూడా ఫుల్ లాగుతుండే. ఎంఆర్ఐలో మనం చూసినప్పుడు మన దగ్గర వచ్చినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఉండే. డీజనరేటివ్ డిస్క్ డిజీజ్ ఉండే, సాక్రలైజేషన్ ఉండే, మళ్ళీ స్పైనల్ కార్డ్ ఏమో బాగా కంప్రెస్ అవుతుండే. మళ్ళా దానిపైన షుగర్ వ్యాధి కూడా ఉంది. ఇంకా దాని మీద ఏముండే అంటే కొద్దిగా స్ట్రెస్ ఫ్యాక్టర్ కూడా ఉండే. అంటే బిజినెస్లో డబ్బులు పెట్టిన తర్వాత మొత్తం లాస్ అయిపోవడం, పిల్లలకి ఏం నేను దాచుకొని పెట్టలేదు, ఏమి ఇవ్వలేదు పిల్లలకి అనేసి అదొక చాలా పెద్ద స్ట్రెస్ ఉండే. అయితే మన దగ్గర 4-5 మంత్స్ బ్యాక్ వచ్చిండ్రు. అంతకుముందు ఇంగ్లీష్ డాక్టర్ దగ్గర కూడా ఒపీనియన్ తీసుకున్నారు. ఆ మందులు వాడుతున్నారు కానీ ఏం యూజ్ అంతా లేకుండే. 1 ఇయర్ వాడిండ్రు కానీ సొల్యూషన్ లేక హోమియోపతికి వచ్చిండ్రు. హోమియోపతిలో మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాము. ఇవాళ 5 నెలలు కంప్లీట్ అయింది. అండ్ పేషెంట్కి 80% సిమ్టమ్స్ తగ్గినాయి. తిమ్మిర్లు తగ్గినాయి, మంటలు తగ్గినాయి, లాగడం తగ్గింది, నిద్ర సమస్య ఉండే అది తగ్గింది. మళ్ళీ షుగర్ వ్యాధి కూడా మెల్లమెల్లగా ఇప్పుడు కంట్రోల్లో వస్తుంది. ట్రీట్మెంట్ ఇంకా నడుస్తుంది. అయితే నరాల ప్రాబ్లం ఇట్లా ఎందుకు వస్తుంది? ఇప్పుడు చూడండి, నడుము భాగం ఉంటుంది కదా, ఈ నడుము భాగంలో ప్రాబ్లం ఉంటే పాదాల్లో నొప్పులు, తిమ్మిర్లు, మంటలు వస్తాయి. మెడ భాగంలో ప్రాబ్లం ఉంటే ఈ తల నరాలన్నీ పట్టేసినట్టు, లాగినట్టు ఫీలింగ్ ఉంటుంది. తల తిరగడం ఉంటుంది, చేతులు లాగడం ఉంటుంది. ఈ పేషెంట్కి నడుము భాగంలో ప్రాబ్లం ఉండే, మెడ భాగంలో ప్రాబ్లం ఉండే, మళ్ళీ షుగర్ వ్యాధి ఉండే, నిద్ర సరిగా లేకపోతుండే. ఇవన్నిటి వల్ల ఇవి నరాల ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి. మళ్ళీ దాని తర్వాత ఈ పేషెంట్కి ఒక అలవాటు ఉండే, బల్పం తినే అలవాటు. అంటే చాలామంది చిన్నప్పుడైతే బల్పం తింటారు, మీరు విన్నారు. కానీ ఈ పేషెంట్ ఇప్పుడు వరకు బల్పం తినే అలవాటు ఉంది. అయితే ఆ బల్పం తినే అలవాటు అది కూడా మనం సిమ్టమ్ లాగా తీసుకుంటాం. అండ్ మందులు చేంజ్ చేసి ఇస్తాం. ఇది మనకు ఎప్పుడు తెలిసింది? సెకండ్ విజిట్లో తెలిసింది బల్పం తినే అలవాటు. ఫస్ట్ విజిట్లో చెప్పలేదు. ఫస్ట్ టైం వచ్చిండ్రు, మందులు వాడిండ్రు, జర్ర బెటర్ ఉండే. కానీ సెకండ్ టైం ఏమన్నారంటే మాకు బల్పం తినే అలవాటు ఉంది సార్ అనేసి. అయితే మనం దాన్ని బట్టి కూడా మెడిసిన్ చేసినాము. దాని తర్వాత ఇంకా ర్యాపిడ్ ఫాస్ట్ రికవరీ వచ్చింది పేషెంట్కి. అందరు ఏమనుకుంటారంటే హోమియోపతి మందులు స్లోగా పనిచేస్తాయి అనుకుంటారు. కానీ హోమియోపతి మందులు కూడా ఫాస్ట్గా పనిచేస్తాయి. దీనికి ఒక హోమ్ రెమెడీ కూడా చెప్పినాము, మీ అందరికి కూడా చెప్తాము. ఏంటంటే వైట్ టీ అనేసి ఒక టీ ఉంటుంది. ఇప్పుడు నేను ఇంతకుముందు కూడా ఇది ఒక వీడియోలో చెప్పినాను. అందరు కింద కమెంట్స్లో ఏం రాసిరంటే వైట్ టీ అసలు ప్రిపేర్ చేసుకునేది ఎట్లా అనేసి. అయితే అది కూడా ఇవాళ చెప్తాను. నరాల బలహీనతకి వైట్ టీ చాలా మంచిగా పనిచేస్తుంది. కొద్దిగా కాస్ట్లీ ఉంటుంది, కానీ మీరు ఎఫోర్డ్ చేయగలుగుతారంటే తీసుకోండి. మీరు ఆన్లైన్లో సెర్చ్ చేయండి వైట్ టీ అంటే మీకు టీ బ్యాగ్స్ దొరుకుతాయి, వైట్ టీ బ్యాగ్స్. అవి తెప్పించుకోండి. మనం నార్మల్ టీ బ్యాగ్ ఉంటే టీ ఎట్లా ప్రిపేర్ చేసుకుంటాం? ఇది ఓన్లీ నీళ్ళలో మీరు ప్రిపేర్ చేసుకోండి, హాట్ వాటర్లో ప్రిపేర్ చేసుకోండి. కొద్దిసేపు టీ బ్యాగ్ దాంట్లో పెట్టేసేయండి, దాని తర్వాత తీసి అది తాగేసేయండి. మీకు టేస్ట్ కూడా ఎక్కువ అర్థం కాదు, వాటర్ లానే ఉంటుంది, కానీ చాలా హెల్త్కి బెనిఫిట్స్ ఉంటాయి. నరాల నొప్పులకి మంచిగా హెల్ప్ చేస్తుంది, మోకాల నొప్పులకి హెల్ప్ చేస్తుంది, మీకు ఎటువంటి నొప్పి ఉన్నా హెల్ప్ చేస్తుంది, జర రిలాక్స్ ఫీలింగ్ ఇస్తుంది. అండ్ ఇంకోటి వెరీ ఇంపార్టెంట్లీ ఏం చేయండి అంటే ఇది వైట్ టీ చేసుకున్నాక జర చల్లగా అవుతుంది కదా, గోరువెచ్చగా అవుతుంది కదా, అప్పుడు దీంట్లో ఒక హోమియోపతి మెడిసిన్వి 4 గోళీలు యాడ్ చేయండి. అదేంది? ఆర్జెంటమ్ నైట్రికమ్ 0/9 పొటెన్సీ. ఆర్జెంటమ్ నైట్రికమ్ 0/9 పొటెన్సీ. ఇది సిల్వర్ నైట్రేట్ తోటి ప్రిపేర్ చేస్తారు. అంటే ఏంది? దీంట్లో వెండి వాడతారు ప్రిపేర్ చేయడానికి. ఇది కూడా కలుపుకోండి. కొద్దిగా ఈ చేతులు లాగడం, కాళ్ళు లాగడం కొన్ని రోజుల నుంచి ఉన్నాయి, స్టార్టింగ్ స్టేజెస్లో ఉన్నాయంటే కొద్దిగా రిలీఫ్ ఉంటుంది. మీకు పూర్తిగా తగ్గుతుందని అంటలేను నేను. ఈ వైట్ టీ తోటి కూడా రిలీఫ్ ఉంటుంది. పూర్తిగా శాశ్వతంగా తగ్గాలి అంటే మీరు హోమియోపతి ఇండివిజువలైజ్ ట్రీట్మెంట్ మన దగ్గర వాడొచ్చు. దేవుని దయతోటి మంచిగా తగ్గుతుంది. థ్యాంక్ యూ.